దుర్యోధన దుశ్శాసుల గురించి విన్నాం, బార్బరికుడి గురించి మేము వినలేదని చాలామంది అనుకుంటుండొచ్చు. భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడి కొడుకు పేరు బార్బరికుడు. మరి ఆయన ప్రత్యేకత ఏందని మీరు అనుకోవచ్చు. బార్బరికుడి ఉన్న ఒకే ఒక్క గొప్ప లక్షణం, బలహీనుల పక్షాన నిలబడి కొట్లాడడమే అతనికి ఉన్న గొప్ప లక్షణం. అతడు యుద్ధంలో దిగినప్పుడు న్యాయం బలహీనుల వైపు ఉంటే న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది, మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని. ఇక నేను కూడా మీ పక్కన నిలబడకపోతే ఇక ఈ జాతికి మేలు జరగదని ఆలోచన చేసి రాజకీయపరమైన ఒత్తిడులు వచ్చినా మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి ఒక ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కమిషన్ చైర్పర్సన్ షమీం అఖ్తర్ గారు, చాలామంది అధికారులు, చాలామంది వాళ్ళదైన పాత్ర వాళ్ళు పోషించారు, సమయస్ఫూర్తితో వ్యవహరించారు. దాని ఒక చట్టబద్ధత కల్పించి ఈనాడు మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందున్నదని ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి శాసనసభలో మనమే ప్రకటన చేసుకున్నాం. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే చూపించకపోయి ఉండొచ్చు. మిగతా సమస్యలు ప్రొఫెసర్ కాసిం గారు చాలా విషయాలు